చెపాక్ వేదికగా చెన్నై గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు అదిరిపోయే పెర్ఫార్మెన్స్తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. విజయాన్ని ఇంటర్ గా మార్చుకున్న సీఎస్కే ఈ మ్యాచ్లో ఏకంగా 63 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసి అదరగొట్టింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో చెన్నై జట్టు అసాధారణ ప్రదర్శన చేయగా గుజరాత్ జట్టు ఆల్రౌండ్ అటర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ తో అన్ని విభాగాల్లో ఫెయిల్ అయ్యి ఓటమిని మూటగట్టుకుంది. గుజరాత్ జట్టులో మంచి బ్యాట్స్మెన్ లేరు, నాణ్యమైన బౌలర్లు లేరు, ఒక్క విభాగం కూడా పటిష్టంగా కనపడ్డం లేదు. గుజరాత్ పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాది టాప్ 4కి వెళ్లడం చాలా కష్టంగా కనపడుతోంది. తేవాటియా లాంటి హిట్టర్ను 5 లేదా 6వ స్థానంలో కాకుండా 7వ స్థానంలో పంపడం, విజయ్ శంకర్ లాంటి ఆణిముత్యాన్ని జట్టులో పెట్టుకోవడం లాంటి తిక్క పనులు చేస్తూ పోతే జీటీకి పాయింట్స్ టేబుల్లో చివరి స్థానం ఖాయంగా కనపడుతోంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే గుజరాత్ జట్టు 63 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం ఇదే తొలిసారి. గతంలో ఎప్పుడూ ఇంత తేడాతో ఓటమి పాలవ్వలేదు. అలా ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు ఓటమితో పాటు చెత్త రికార్డును, ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. ఇక ఈ మ్యాచ్లో ఓ 2 విషయాలు అభిమానులను విపరీతంగా అలరించాయి. విజయ్ శంకర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 42 ఏళ్ల ధోని కుడివైపుకు సూపర్ మ్యాన్ లా ఫుల్ స్ట్రెచ్ డైవ్ చేస్తూ క్షణాల వ్యవధిలో క్యాచ్ పట్టిన విధానం వేటాడే చిరుతను తలపించింది. ధోని పట్టిన క్యాచ్ దెబ్బకు అభిమానుల కేరింతలతో చెపాక్ దద్దరిల్లింది. ధోని అదరహో అనిపించే క్యాచ్ను మరిచిపోకముందే బౌండరీ దగ్గర గాల్లోకి ఎగిరి రహానే సూపర్ క్యాచ్ పట్టి మిల్లర్ని మడతెట్టేశాడు. రహానే పట్టిన కష్టమైన స్టైలిష్ క్యాచ్ దెబ్బకు గుజరాత్ విజయం సమాధి అయింది. ధోని, రహానే పట్టిన సెన్సేషనల్ క్యాచ్లు మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. గుజరాత్ ఎందుకు ఓడిపోయిందని మీరు భావిస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన గుజరాత్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. అయితే గుజరాత్ జట్టు ఉత్సాహానికి బ్రేకులు వేస్తూ ఓపెనర్లు రాచన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్లు చెలరేగి ఆడారు. ముఖ్యంగా రవీంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడి పవర్ ప్లేలో పరుగుల వరద పారించి అదరగొట్టాడు. రవీంద్ర లాంటి సూపర్ ప్లేయర్ ని చెన్నై కేవలం 1,80,00,000కు దక్కించుకుంది. ప్రస్తుతం రవీంద్ర ఆట చూస్తుంటే చెన్నై జట్టు పైసా వసూల్ ప్లేయర్ ని చాలా తక్కువ రేట్కు దక్కించుకుంది అని అభిమానులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్లో రవీంద్ర 20 బంతుల్లో 3 సిక్సర్లు, 6 బౌండరీల సాయంతో 230 స్ట్రైక్ రేటుతో 46 పరుగులు చేసింది. రవీంద్ర దెబ్బకు చెన్నైకు పవర్ ప్లేలో పవర్ఫుల్ స్టార్ట్ లభించింది. ఇక మరో ఓపెనర్ గైక్వాడ్ నెమ్మదిగా మొదలుపెట్టి ఆ తర్వాత వేగం పెంచి 36 బంతుల్లో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రహానే 12 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయినప్పటికీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శివన్ దుబే శివతాండవం చేస్తూ శివాలెత్తాడు. దొరికిన బంతిని దొరికినట్లు బాదుతూ స్కోరు బోర్డును బురకలెత్తించాడు. దుబే సూపర్ హిట్టింగ్ దెబ్బకు గుజరాత్ బౌలర్లకు ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కున్నారు. దుబే దూకుడు కారణంగా గుజరాత్ కు చుక్కలు కనపడ్డాయి. 23 బంతులు ఆడిన దుబే 220 స్ట్రైక్ రేటుతో 5 సిక్సర్లు, 2 బౌండరీల సాయంతో 51 పరుగులు చేసి అర్ధ సెంచరీ చేశాడు. మిగతా బ్యాట్స్మెన్లలో జడేజా 7 పరుగులు, డారెల్ మిచెల్ 24 పరుగులు, సమీర్ రజ్వీ 14 పరుగులు చేయడంతో చెన్నై జట్టు 20 ఓవర్లకు గాను 6 వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది. సమీర్ రజ్వీ అరంగేట్ర మ్యాచ్లో మొదటి బంతికే సిక్సర్ కొట్టి తన ఎంట్రీని ఘనంగా చాటాడు. ఒకానొక సమయంలో చెన్నై జట్టు 220 పరుగుల స్కోరు సులభంగా చేస్తుంది అని భావించారు. కానీ చివరి ఓవర్ను మోహిత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి చెన్నై స్పీడుకు బ్రేకులు వేశాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు దక్కించుకున్నా 49 పరుగులు సమర్పించుకున్నాడు. మిగతా బౌలర్లలో సాయి కిషోర్, జాన్సన్, మోహిత్ శర్మ చెరొక వికెట్ దక్కించుకున్నారు. 207 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టుకు ఆరంభం నుండి తడబడుతూనే ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్ గిల్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ అయినప్పటి నుండి గిల్ ఓపెనర్ గా దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు. ఒత్తిడి కారణంగానే గిల్ ఫెయిల్ అవుతున్నట్లు కనపడుతోంది. మరో ఓపెనర్ సాహా 21 పరుగులు చేసి అవుట్ అవ్వగా 4వ స్థానంలో వచ్చిన విజయ్ శంకర్ 12 పరుగులకు పెవిలియన్ చేరాడు. ధోని స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో విజయ్ శంకర్ ఇన్నింగ్స్ కు శుభం కార్డు పడింది. సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్ కిల్లర్ పార్ట్నర్షిప్ తో చెలరేగిపోవాలని స్కెచ్ వేశారు. కానీ రహానే మైండ్ బ్లోయింగ్ క్యాచ్ పట్టడంతో మిల్లర్ 21 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. మిల్లర్ అవుట్ అవ్వగానే గుజరాత్ గెలుపు ఆశలు కూడా ఆవిరి అయ్యాయి. ఇక తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు ఎవరూ కూడా చెన్నై బౌలింగ్ ముందు నిలవలేక చేతులెత్తేశారు. విజయాన్ని సీఎస్కేకు చేతుల్లో పెట్టారు. చెన్నై బౌలర్ల విషయానికి వస్తే పతిరాణా జట్టులో చేరడంతో చెన్నై బలం మరింత పెరిగింది.
ఈ మ్యాచ్లో తుషార్ దేశ్పాండే కేవలం 5 ఎకానమీతో బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టగా దీపక్ చాహర్, ముస్తఫిజుర్ రెహమాన్ చెరొక 2 వికెట్లు, పతిరానా, డారెల్ మిచెల్ 1 వికెట్ దక్కించుకున్నారు. అలా ఈ మ్యాచ్లో అందరి కృషితో చెన్నై వరుసగా 2వ విజయాన్ని నమోదు చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.